హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక అందమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు స్కూల్లో ఓపెన్ అయిపోయాయి కదా, పిల్లల కోసం మనము షూలు కొంటూ ఉంటాము. ఆ బాక్సుల్ని పడేయకుండా వాటితో ఒక అందమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి, అందులోని వీడియోస్ మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. డైలీ వీడియోస్ని ఫాలో అవుతుండండి, మంచి మంచి టిప్స్ని తెలుసుకోవచ్చు. ముందుగా షూ బాక్స్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కింద భాగం మాత్రం తీసుకోండి, పై భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇలా సో మీకు ఎంత మెజర్మెంట్ అనేది ఏం అవసరం లేదు. 3/4 దీంట్లో ఉన్న 3/4 అయితే కట్ చేసుకోండి, చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని పక్కన పెట్టేసి మనము కట్ చేసుకున్నాం కదా, సో ఒకసారి దీన్ని లోపలికి పెట్టి చూడండి. సో ఇది మెజర్మెంట్ సరిపోయిందా లేదా అని. ఈ మనం మడత పెట్టింది ఎక్స్ట్రా ఉంది, అది తీసేస్తే ఇది కరెక్ట్గా సరిపోయింది. చూసారా ఇలా. ఇప్పుడు ఈ పైన మార్క్ చేసుకొని ఎంతవరకు మార్క్ చేసుకున్నామో అంతవరకు కట్ చేసేసుకోండి. ఇలా చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూసారంటే అర్థమైపోతుంది. ఈజీగా ఇంట్లో మీరు ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీస్ని ఇలా కలర్ పేపర్తో కానివ్వండి, లేదా ఇలా గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే అతికిచ్చేసుకోండి. సో ఇది అతికించుకోవడం ఏం పెద్ద కష్టమేం కాదండి. మామూలుగా గమ్ పెట్టేసుకొని గమ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈ పేపర్ని ఇలా అతికిచ్చేసుకోవాలి ఈ అట్టముక్కకి. ఎందుకంటే మనకి చూడడానికి ఇది బాగా ఫినిషింగ్ బాగుండాలి, అందంగా ఉండాలి కాబట్టి. సో అలాగే ఇక్కడ మళ్ళీ గమ్ పెట్టుకొని సో మడత పెట్టి అతికించుకోండి. ఇలాంటివి 2 అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మనం షూ బాక్స్ని తీసేసుకొని ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, సో వీటిని కట్ చేసేసేయండి. ఇవైతే మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఇలా కట్ చేసుకోండి. ఎక్కువ టైం అయితే పడదండి, మీకు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మీరు ఓపిక్గా కూర్చున్నారంటే అయిపోతుంది. సో మనం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీనే కదా, ఆ టైంలో చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న వాళ్ళకే ఇవి యూజ్ అవుతాయని కొంతమంది కామెంట్ చేసేసారు. అవునండి, ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు పడుకోవడం లేదా టైం వేస్ట్ చేయడం అవసరం లేదు కదా. ఇలాంటి ఐడియాస్ యూజ్ చేసి ఇంటిని అందంగా తయారు చేసుకోవడం కూడా ఒక కళే. సో ఇప్పుడు మీరు ఇక్కడంతా ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో లోపలికి గమ్ స్ప్రెడ్ చేసి ఇలా నేను వీడియోలో చూపించా కదా, ఇలా గమ్ స్ప్రెడ్ చేసి ఇలా గట్టిగా ఒత్తి పట్టుకోండి. లేదంటే ఏదైనా బరువైన వస్తువు ఇందులో పెట్టేశారంటే ఒక 5 to 10 మినిట్స్ కల్లా ఇది మనకి అతుక్కునేస్తుంది స్టిఫ్గా. సో ఇప్పుడు ఒక కలర్ పేపర్ తీసుకొని లేదా గిఫ్ట్ పేపర్ తీసుకొని ఈ బాక్స్ మొత్తానికి గమ్ సహాయంతో అతికిచ్చేసుకోవాలి. సో ఇదైతే చిన్నపిల్లలకి, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కానీ లేడీస్కి కానీ ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఎలా చేయాలి ప్రాసెస్ అది తెలియని వాళ్ళు ఒకసారి చూసి ట్రై చేయండి. సో మనకి ఇది మినీ మేకప్ కిట్ లాగా చేసుకోవచ్చు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆర్గనైజేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో మనం రెడీ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఇలా కలర్ పేపర్ వేసుకున్న తర్వాత ఒక సైడు మనము ఓపెన్ పెట్టాం కదా, అంటే చిన్న మొక్క వదిలేసి పెట్టాం కదా, సో దాని దగ్గర అతికించుకునేటప్పుడు మాత్రం మెజర్మెంట్ తీసుకొని, అంటే సేమ్ అది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ముక్కని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన షేప్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మీకు స్క్వేర్ షేప్ ఇలా క్రాస్గా వేసాను. సో చూసారు కదా ఇలా. సో దీన్ని కట్ చేసుకోండి, మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని ఈ ముక్కని తీసేసేయండి. మీకు ఇది కష్టంగా ఉంటే దీన్ని స్కిప్ చేసేసేయండి, పర్లేదు. నేను కొంచెం చూడడానికి అందంగా ఉంటుందని మాత్రమే ఇది పెట్టాను. సో ఇప్పుడు గమ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా కలర్ పేపర్ని అతికిచ్చేసుకోండి ఇలా. సో అతికించుకున్న తర్వాత మనకి ఇక్కడెక్కడైనా మడతలు పడుతూ ఉంటే చిన్న కటింగ్స్ అలా ఇచ్చుకొని గమ్తో అతికించుకోండి. గమ్ ఎక్కువ వేసుకుంటే మీకు ఇది చూడడానికి లైఫ్ లాంగ్ చాలా అందంగా ఉంటుంది, లేదంటే అక్కడక్కడ లేచిపోయి చిరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు గమ్ పెట్టేసుకొని పైన కింద 2 అటాచెస్ చేసేసుకోవాలి ఇలా. సో చూసారా, ఇప్పుడు ఇలా మొత్తం మనం అతికిచ్చేసుకున్న తర్వాత పైన కూడా సేమ్ గమ్ పెట్టి ఇలా అతికించుకొని ఇప్పుడు సిజర్ తీసుకొని చాలా స్లోగా ఇక్కడ మధ్యలో మనము
స్క్వేర్ కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఇలా ప్లస్ లాగా వేసుకోండి, అంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గమ్ పెట్టుకొని దీన్ని ఎలా మడవాలో నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే గమ్ పెట్టేస్తున్నాను మొత్తము. పెట్టిన తర్వాత ఇలా పైకి మడిచేసేయండి. అప్పుడు మనకి చూడటానికి ఫినిషింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది. చూసారా, చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలాంటి మనకి పప్పులకి కవర్లు వస్తూ ఉంటాయి కదా, సో నేనైతే అదే వాడాను. మీ దగ్గర అలా కాదు, పాలిథిన్ కవర్ ఏదన్నా వేస్ట్గా ఉంది అంటే దానైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే పప్పుల కవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఒకప్పటిలాగా లేదండి, చాలా మందంగా ఉంది, అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. సో నేను దాన్ని స్క్వేర్గా కట్ చేసుకొని ఇక్కడ అతికించుకుంటున్నాను. చూసారా, అసలు మనకి ఇంట్లో ఉన్న వాటిని కొంచెం ఆలోచిస్తూ వెళ్ళామంటే వాటిని మళ్ళీ మళ్ళీ యూస్ చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా లేదు అనిపిస్తే దాని ప్లేస్లో ఇంట్లో ఏమన్నా ఉందా, ఏదైనా వాడేయచ్చా అన్న ఆలోచన మనకే వచ్చేస్తుంది చేస్తూ ఉంటే కానీ. సో చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా చాలా అందంగా ఉంటుంది. అలాగే లోపలంతా కనిపించకుండా ఇక్కడ నేను వైట్ పేపర్తో కవర్ చేసుకున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ 2 అట్ట ముక్కల్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఫస్ట్ ఈ డోర్ వేసుకొని ఇది పెట్టి డోర్ వేసి దీనికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా డోర్కి ఉండేలా చూసుకోండి. పైది మీ ఇష్టం, మీ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు ఇంకొక అట్ట ముక్క తీసుకొని ఇలా మధ్యలోకి ఇలా రౌండ్గా మర్చుకోండి. ఇప్పుడు దీన్ని హాఫ్ కట్ చేసుకోండి. ఇది మెజర్ ఏంటంటే మనం 4 ఫింగర్స్ పొడవు ఉంటే చాలండి. సో ఇలా కట్ చేసుకొని గమ్తో అతికించుకున్న తర్వాత దీనికి ఒక పేపర్ని చుట్టేసేయండి. ఇప్పుడు గమ్ సహాయంతో వీటిని మనం డోర్ పెట్టాం కదా, సో ఆ డోర్ పెట్టిన ప్లేస్లో ఇవి రెండింటిని ఇలా అతికించుకోవాలి. సో ఇలా అతికించుకున్నారంటే మనకి ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారా, మనకైతే ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా బ్యాంగిల్స్ని వేసుకోవడానికి ఇది స్టిఫ్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేశాను, బాగానే స్టిఫ్గా ఉంది. సో చూసారు కదా, చాలా చక్కగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యానండి. అదేంటంటే ఈ డోర్ వేస్తే రాకుండా ఉండడానికి వెలట్ర టేప్ అనేసి మనకి బయట అమ్ముతూ ఉంటారు. సో ఆ టేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బటన్స్ అమ్ముతూ ఉంటారండి. బటన్స్ కూడా మనకి 5 to 10 రూపీస్లో ఉంటుంది. సో ఆ బటన్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను టేప్ ఉంది, నేను పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేసి టేప్ అంటే ఇది పెట్టేసుకున్నామంటే చూసారా, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్కి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఈజీగా మనం మేకప్ ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని చిన్న ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చూసారు కదా, ఎలా ఉంది ఐడియా, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా షూ బాక్స్తో బోలెడ్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంక నుంచి వీడియోస్ లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను. మరి ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.